ఒక చమత్కారం ఏమిటంటే, శక్తివంతమైన ఆహారాన్ని తినేటువంటి జీవులు అంత శక్తివంతంగా పనిచేస్తున్నాయా? అల్పమైన ఆహారాన్ని తీసుకునే జీవులు శక్తి అవసరం అనుకున్న కార్యక్రమాల్లో పాల్గొనడం మనం చూడడం లేదా? దీని మీద సంస్కృతంలో ఒక మంచి శ్లోకం. సింహో మదద్విరద మాంసన మస్తక మాంసభోజి, సింహో మదద్విరద మస్తక మాంసభోజి, సంవత్సరేణ కురుతే రతిమేకవారం, సంవత్సరేణ కురుతే రతిమేకవారం, పరావతః ఖలు శిలాకణమాత్రభోజి, పరావతః ఖలు శిలాకణమాత్రభోజి, కామీభవత్యనుదినం వదకోత్ర హేతుః, కామీభవత్యనుదినం వదకోత్ర హేతుః. లోకం తీరు ప్రకారం తీరుగా నడుస్తున్నట్టే చాలా ఉన్నా ఆ తీరుకి వ్యతిరేకంగా కూడా చాలా ఉంటాయి, కనీసం కొన్నైనా ఉంటాయి. ఎందుకు అంటే భగవద్విలాసం, దానికి ఒక మాట లేదు. అందుకే సృష్టిని పరిశీలిస్తే ఇదంతా ఒక క్రీడ, ఇదంతా ఒక విలాసం, ఇదంతా ఒక విన్యాసం అని అర్థమైపోతుంది. అప్పుడు జీవితం చాలా తేలిగ్గా కనపడుతుంది. మనం ఏదో లక్ష్యాలు అనుకోవడం, దానికో ప్రణాళిక వేసుకోవడం, దాన్ని సాధించడానికో తాపత్రయపడడం, ఏదైనా కొంచెం దెబ్బతినేసరికి బెంగపడడం, ఇది ఉండదు. లక్ష్యం ఉండడం, తాపత్రయపడడం ఏది తప్పు కాదు. కానీ అవ్వకపోయినా సరే ఇంకా దాని గురించి బెంగట్టేసుకుని ఎందుకు అవ్వదు అని ఎంత బాధపడడం వల్ల ఉపయోగం ఉంది? మనకు అనవసరపు అనారోగ్యాలు రావడం తప్ప. కొన్ని అసలు విశేషాలు విచిత్రంగా ఉంటాయి. సింహో మదద్విరద మస్తక మాంసభోజి, సింహం మరించిన ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి అందులో ఉండేటువంటి మంచి శక్తివంతమైన మాంసాన్ని తింటుంది. కానీ మరి అంత బలమైనటువంటి ఆహారం తిన్నది మరి నిజానికి కామ సంబంధాల్లో రతిక్రీడలో ఎలా ఉండాలి? మరి ఏదో ఈ కామ సంబంధమైన శక్తికి మంచి పుష్టికరమైన తిండి ఉండాలి, ఈ పప్పు బెండకాయ వేపుడు తినేవాళ్ళు ఏముంటారు అని అంటూ ఉంటారో కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి లోకంలో. శాకాహారం తినేవాళ్ళకి శక్తి ఉండదు, మాంసాహారం తింటేనే ఉంటుంది, దానికి అది పడాలి అంటూ ఈ భ్రమలు ఉన్నాయి. మరి సింహం చిత్రమైన దారుణమైనటువంటి మాంసాహారం, ఏనుగు మెదడులో ఉండేటువంటి మాంసాన్ని తింటుంది కదా. సంవత్సరేణ కురితే రతిమేకవారం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, సింహం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కామక్రీడలో పాల్గొంటుంది. మళ్ళీ ఇంకా ఆడసింహం జోలికి అది పోదు. ఎంత విచిత్రమైన జీవనండి సింహం. సంవత్సరానికి ఒక్కసారి. అదే పరావతః ఖలు, ఓ చిన్న పెట్ట, పావురం పెట్టలు చూస్తూ ఉంటాం కదా, ఏం తింటాయట? శిలాకణమాత్ర భోజి, రాళ్ల మీద వాళ్ళు వీళ్ళు పారేసిన గింజలు, చెట్ల రావి పళ్ళ గింజలు జారి పడిపోయినవి, ఎంగిలి గింజలు అవన్నీ తింటాయి. అస్తమానం తింటూనే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పెట్టని చూడండి మీరు, ఇలాగ ఇదే పని. ఇంకా మధ్యలో ఇలా చూస్తూ ఉన్నాం, ఎందుకంటే ఎవరన్నా బాణం వేస్తున్నారేమో అని. మళ్ళీ తింటూ ఉన్నాం. ఈ 24 గంటలు తినడమే పని. ఇంత చేసి తినదేమిటి? ఇంత చేస్తే ఇందులో దీనికి దొరికేవన్నీ ఆ చిన్న గింజలో, ఎంగిలి గింజలో, మొక్కలో, ఎంగిలి మెతుకులో తప్పితే ఏం దొరికేయండి? కానీ కామీభవత్యనుదినం, ప్రతిరోజు పక్షి రతిక్రీడలో పాల్గొంటుంది. పెట్టెలకి ఇదే పని. ఇంకా అందుకే పెట్టెలను వేటాడడంలో ఒక నిబంధన ఏమిటంటే, 2 పెట్టెలు ఏకాంతంగా కలిసి ఉండగా వేటాడకూడదు. ఎందుకంటే పక్షులు తరచుగా ఆ పనిలో ఉంటాయి. మృగాణాంచ భయం తీక్ష్ణం తీక్ష్ణవా కామాస్తు గంధర్వాహ అని పక్షులు కూడా గంధర్వుల్లాగే అస్తమానం ఇదే కార్యక్రమం. మరి ఈ రాళ్ల మీద పడినటువంటి చిన్న గింజలు, చిన్న గింజలు, పళ్ళ గింజలు, ఈ ఏదో జాంపళ్ళ మొక్కలు అవి ఇవి అక్కడక్కడ కొద్దిగా దొరికినవి, అవి కూడా ఎండిపోయినవి, అవి కూడా ఎంతోమంది ఎంగిలి చేసినవి, అవి కూడా సగం అవతల పారేసినవి, అవి కూడా కొన్ని పుచ్చిపోయినవి, అవేవో తిన్న వాటికి ఇంత కాముకత్వ శక్తి ఉండడం ఏమిటి? మదించిన ఏనుగు మస్తకంలోని మాంసాన్ని భుజించినటువంటి సింహం ఏడాదికి ఒక్కసారి మాత్రమే రతిలో పాల్గొనడం ఏమిటి? అంచేతను సృష్టిలో ఏది ఖచ్చితంగా గీత గీసినట్టుగా ఉండదు. విశేషాలు, విన్యాసాలు చాలా ఉంటాయి. అలాగే దీన్ని సరిగ్గా మన జీవితానికి అన్వయించుకుంటే అన్నీ మనం అనుకున్నట్టుగా పద్ధతిగా జరగవు. ఎంతో మంచివాళ్ళు వీళ్ళు ఇలాంటి పని చెయ్యరు అనుకున్న వాళ్ళే కొంప ముంచేస్తారు. వాడు మొదటి నుంచి అదే రకమండి, ఇక వాడి పెళ్ళి ఏమిటి, చెప్పేది ఏమిటి అనుకున్నవాడు చక్కగా శాస్త్రబద్ధంగా మనం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.
వాడే అడుగుతాడు పైగా, నాన్నగారు నాకు ఇది కావాలి అది కావాలి, మీరు ఎలా చేయండి అలా చేయండి, మన పద్ధతి ఇదే కదా, మన సంప్రదాయం ఇదే కదా అని వాడు మనకి సంప్రదాయం గురించి చేస్తాడు. సంధ్యావందనం చేయడు కూరాడు. అలాగే ఒకప్పుడు చిన్నప్పుడు గాలికి తిరుగుతుంటే వీడికి చదువు ఎలా వస్తుందో అనుకుంటా, వాడు ఏ ఐఐటీలోనే బ్రహ్మాండమైన స్థానం సంపాదిస్తాడు. పుస్తకం పట్టుకుని వదలడు ఒకడు 7-8 ఏళ్ల వయస్సులో, వాడు బ్రహ్మాండంగా ఏదో తయారవుతాడు అనుకుంటాం, వాడు 10 ఏళ్ళు వచ్చేసరికి పాడైపోతాడు, కనీసం 16 వచ్చేసరికి. ఈ విన్యాసాలకి విశేషాలకి కంగారు పడద్దు. సృష్టిలో కొన్ని ప్రత్యేకతలు ఉంటూ ఉంటాయి. అది వాళ్ళ జీవలక్షణం. జన్మాంతరకృతమైనటువంటి వ్యవహారం వల్ల వాళ్ళు ఎలా ఉండాలో అలా నిర్ణయింపబడి ఉంది కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు తప్పితే, వాళ్ళని పట్టుకుని తల్లిదండ్రులు కంగారు పడిపోయి దానికోసం ఆ బుద్ధి మార్చడం కోసం, తెలివితేటలు పెంచడం కోసం ఏం చేయిద్దామా, మందులు వాడేద్దామా, పూజలు చేసేద్దామా, మంత్రాలు చదివేద్దామా అని కాకుండా, ఇది వాడికి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో అతన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి తప్పకుండా లోకానికి ఉపయోగపడతాడు. సింహో మదద్విరదమస్తక మాంసభోజి సంవత్సరేణ కురుతే రతిమేకవారం పరావత ఖలు శిలాకణమాత్రభోజీ పరావత శిలాకణమాత్రభోజీ కామీ భవత్యనుదినం వదకోత్ర హేతు.